హలో అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ముందుగా జ్యూస్ అయితే ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత టిఫిన్ ఏం చేద్దామన్న ఇడ్లీ పిండి దోశ పిండి అయితే అయిపోయింది. అందుకని చెప్పేసి ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. మనం టీ తాగిన తర్వాత మిగిలిన టీని అయితే ఈ విధంగా వడకట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాం అంటే టీ ఫ్లేవర్ మారకుండా ఉంటుంది సాయంత్రం దాకైనా. లేకపోతే టీ డికాషన్లో ఉంచితే ఫ్లేవర్ మారిపోతుంది. రేపు ఒక 1 మంత్ అయిన తర్వాత స్కూల్స్ అట్లాగా ఓపెన్ చేస్తారు కదా, బ్రేక్ఫాస్ట్లు ఏం ప్రిపేర్ చేయాలన్నా లేట్ అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉప్మా రవ్వని ఈ విధంగా కానీ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అంటే అసలు పాడవకుండా ఉంటుందండి. డీప్ ఫ్రిడ్జ్లో ఎందుకు పెట్టుకోవాలంటున్నా అంటే ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటాలు వాటర్ కంటెంట్ ఉన్నాయి వేసుకున్నాం కాబట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పాడవకుండా ఉంటుంది. కాకపోతే మనం వేపుకునేటప్పుడు మంచిగా నూనె నెయ్యి వేసుకొని వేపుకున్నాం అంటే ఉప్మా రవ్వ కూడా పాడవదు. ఏం లేదు, హాట్ వాటర్లో ఈ విధంగా కలిపేసుకున్నాం అంటే 10 నిమిషాల్లో ఉప్మా రెడీ అయిపోతుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా మా బ్రేక్ఫాస్ట్ అయితే ఉప్మా. మా పాపకైతే ఆకలి అవుతుందంట. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.